హాయ్ ఫ్రెండ్స్, నేను ఎక్కడికి వెళ్తున్నానంటే నేను ఒకటి ఆర్డర్ చేశాను. కొరియర్ అయితే వచ్చేసింది. తీసుకున్నట్టుకైతే వెళ్తున్నాను. క్వార్టర్స్ నుంచి బయటికి వెళ్ళాలి. కొరియర్స్ వాళ్ళు ఎలా అయితే లోనికి లేదు. మేముండే ప్లేస్ నుంచి గేట్కి వెళ్ళడానికి 2 కిలోమీటర్స్. గేట్ దాటుకొని అయితే వెళ్ళాలి. ఇక్కడ ఉండే ప్లేసెస్ అండ్ నేచర్ అంతా మీకు చూపిస్తాను చూడండి. ఇది ఒక పెద్ద అడవిలో చాలా బాగా నిర్మించారు. అన్ని క్వార్టర్స్ ప్రతి ఒక్కటి కూడా చాలా బాగుంటుంది. ఈ ప్లేస్ వచ్చి గెట్ టుగెదర్ ఇలా చేసుకొని పిక్నిక్స్ చేసుకొని మనం పర్మిషన్ అడిగితే చేసుకోవచ్చు. ఇది వచ్చేమంటే శివాలయం టెంపుల్ క్వార్టర్స్లోనే ఉంటుంది. క్వార్టర్స్లో నాకు ఇష్టమైన ప్లేస్ అంటే ఇదేని. చాలా బాగుంటుంది. ఫుల్గా ఫ్లవర్స్తో చాలా ఫుల్ నేచర్ అయితే ఉంటుంది. ఇక్కడ ఎల్లో కలర్ ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి కదా, సేమ్ అవి అయితే చామంతి పూల్లా కనిపిస్తాయి, కానీ చామంతి పూలు అయితే కాదు. ఇందులో రెడ్ కలర్ కూడా ఉన్నాయి, చాలా బాగున్నాయి కదా. ఇవి వచ్చేమంటే స్నేక్ ఫ్యాన్స్. ఇవి వచ్చేమంటే ఈ ప్లాంట్ని ఏమంటారో నాకు తెలీదు. ఈ ప్లాంట్లను కూడా ఏమంటారో నాకు తెలియదు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. మీ అందరికీ తెలిసినవని కాగితం ఫ్లవర్స్ చూసారా, ఎంతో అందంగా ఉంది కదా. మీకు ఒక అందమైన రోజు అయితే చూపిస్తాను చూడండి. చూడడానికి చాలా బాగుంది కదా. ఇవి వచ్చేమంటే పింక్ కలర్లో ఉన్నాయి గన్నేరు పువ్వులు. ఈ ప్లాంట్ని ఏమంటారో చెప్పండి కామెంట్స్లో. ఇది వచ్చి బుజ్జి పనస పండు. ఇది వచ్చేమంటే మనం ఈవినింగ్ టైమ్స్ ఇలా టీ కాఫీ కూర్చొని తాగొచ్చు అక్కడ. ఇది వచ్చేమంటే కాంప్లెక్స్ ఏమైనా కిరాణా ఐటమ్స్ మనకి చికెన్ పానీపూరి ఇలా తినే ఐటమ్స్ అయితే దొరుకుతాయి. మేమైతే ఎక్కువగా కాయగూరలు అయితే క్వార్టర్స్లోనే మనకు దొరుకుతాయి. ఒక చిన్న దుకాణంలో ఉంటుంది, అక్కడైతే తీసుకోవాలి. మనం ఎక్కువగా నడవలేము అనుకుంటే ఆ బండి కనిపించింది కదా, ఆ బండి ఎక్కి రావచ్చు. నేనైతే గేట్ బయటకు వచ్చి క్వార్టర్స్ అయితే కొరియర్ అయితే తీసుకున్నాను. ఏం కొరియర్ తీసుకున్నానో మీకు చూపిస్తాను చూడండి. మన అందరికి ఇష్టమైనదేనండి. ప్రతి పెళ్ళైన అమ్మాయికి కూడా ఇష్టమే కదా. బ్లాక్ బీడ్స్ అయితే తీసుకున్నాను, చాలా బాగుంది. మీషోలోనే ఆర్డర్ చేశాను. నేను ఎందుకు తీసుకున్నానంటే నా అక్కడ ఒక గోల్డ్ పెండెంట్ ఉంది. ఆ పెండెంట్తో ట్రై చేద్దామని చెప్పేసి ఇలా బ్లాక్ బీడ్స్ అయితే ఆర్డర్ చేశాను. ఈ పెండెంట్ వచ్చేమంటే నేను బీడ్స్తో ట్రై చేద్దాం అనుకున్న బీడ్స్ అయితే నాకైతే అసలు సెట్ అవ్వలేదు. ఈ బ్లాక్ బీడ్స్తో బాగుంది అనిపిస్తుంది. ఇది బాగుందా, ఇంకొక బ్లాక్ బీడ్స్తో బాగుందో లేదో చెప్పండి. ఇది ఒక బ్లాక్ బీడ్స్, అదొక బ్లాక్ బీడ్స్, దేంతో బాగుందో కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.